25-30 సంవత్సరాల యువకులందరూ కూడా రామారావు గారు ఎక్కువ వచ్చారు. వస్తే గ్రామాల్లో పార్టీ పెట్టి తిరుగుతా అంటే పెద్దలందరూ హేళన చేసేవాళ్ళు. ఈ పిల్లలు బొడ్డోన్నాళ్ళు ఓట్లు వేస్తారంటే మొహానికి రంగులు వేసుకున్నాడు పార్టీలో పెడితే వీళ్ళు ముఖ్యమంత్రి అయిపోతారని నవ్వుకునేవాళ్ళండి. అది ఒక చారిత్రక ఇది లాంటిదండి, చరిత్రలో లిఖించాల్సిన అంశం తెలుగు జాతి చరిత్రలో. తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఆత్మగౌరవం మీద పుట్టింది, తర్వాత సామాజిక న్యాయం. ఆ పార్టీ పుట్టిన తర్వాత అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీ ప్రధానంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీల యొక్క మనుగడ తగ్గుతూ వచ్చింది కాలక్రమేణా రకరకాల కారణాలతో. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తరచుగా 6 నెలలకి సంవత్సరానికి ముఖ్యమంత్రిని మార్చడం, ముఖ్యమంత్రిని అవమానానికి గురయ్యారని చెప్పి టీఎన్జీ గారికి ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ గారి దగ్గర జరగటం, ఇవన్నింటినీ పట్టుకుని తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో మనం మద్రాసీలుగా అప్పటికి ఢిల్లీలో గుర్తించబడుతున్నప్పుడు తెలుగు జాతి అంటూ ఒకటి ఉంది, తెలుగువాడు అంటూ ఒకటి ఉన్నాడని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అన్నప్పుడు యువత అంతా కూడా ముందుకు వచ్చింది. అట్లా వచ్చిన వాళ్ళే ఇవాళ ఉన్న నాయకులందరూ కూడా రామారావు గారి పిలుపుని అందుకుని వచ్చిన వాళ్ళు. ఆ రోజు వాళ్ళు 25-30 సంవత్సరాల వయసే. తీసుకుంటే అయ్యనపాత్రుడు గారు, తులసిరెడ్డి గారు, లేకపోతే మన ఈ మండ వెంకటేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు, మోతుపల్లి నరసింహులు గారు, నగేష్ గారు అని గిరిజన ఇది ఆయన ఉండేవారు, అటు సత్యనారాయణ గారు, ఒకళ్ళే ఉంది అసలు. ఇవాళ మహామహులు తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవేంద్ర గౌడ్ గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ మరి తెలంగాణలో కూడా మాధవరెడ్డి గారు, అశోక్ గజపతి రాజు గారు, ఏమి చెబుతాం ఇవాళ మొత్తం మీరు ఏ పార్టీలో చూసినా చెప్పేదంతా తెలుగుదేశం నుంచి వచ్చిన ప్రోడక్టే, అక్కడి నుంచి ఉద్భవించిన వాళ్ళే.